నమస్తే. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీపురం డివిజన్లో తీవ్ర పోటీ కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరబోతుంది మరొకసారి అని ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేశ్ యాదవ్. ఆయనది సుమారు 15 ఏళ్ల నిరీక్షణ అనుకోవచ్చు. గడిచిన ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఆయన వరకు వచ్చి చేజారిపోయింది. ఈ నేపథ్యంలో పార్టీ విధానాలకు కట్టుబడి పార్టీ ఎవరినైతే డిసైడ్ చేసిందో వాళ్ళ గెలుపు కోసం కృషి చేశారు. వాళ్ళని గెలిపించిన వ్యక్తుల్లో పరమేశ్ గారు కూడా ఒకరు. ఈ సర్కిల్కి సంబంధించి 3 డివిజన్లు పటాన్చెరు, రామచంద్రపురం, భారతీనగర్, ఈ 3 డివిజన్ల సర్కిల్కి అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనసాగుతున్నారు. అన్నని పలకరించే ప్రయత్నంలో భాగంగా అన్న దగ్గరికి చేరుకున్నాం. ఒకసారి పలకరిద్దాం. అన్న, ముందుగా నమస్తే. నమస్తే అన్న, గోపన్న నమస్తే. మరి రామచంద్రపురం ప్రజలందరికీ కూడా నమస్కారం. ఆర్సీపురం డివిజన్ గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎట్లా ఉంది? ఇప్పుడు గత మీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా తేడా కనిపిస్తూ ఉందా మీకు? తేడా ఏముందంటే, మనం ప్రజలకి ఈరోజు పోతే తెలుస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రజలల్లో పోయి ఈరోజు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏముంది అనేది క్లియర్గా అద్దంలో చూపించినట్టు చూపిస్తారు పబ్లిక్కే. బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. యూజీడీ లైన్లే కానీ, సీసీ రోడ్లే కానీ, స్ట్రీట్ లైట్సే కానీ, ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలకు ఏం కావాలో వాళ్ళని అడగకుండా ఏ కాలనీలో కానీ, ఇక్కడ విలేజ్లో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చూసింది బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అభివృద్ధి జరిగింది. ఆ చేసినటువంటి అభివృద్ధిని కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కనీసము ప్రజలు ఏదైనా కంప్లైంట్ చేస్తే పట్టించుకోని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. దేనికి రెస్పాండ్ లేదు. అధికారులు మొత్తం దున్నపోతు మీద వానబడ్డ సప్పుడు ఎట్లా ఉండదో ఆ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ప్రజలు ఈరోజు చాలా బాధపడుతున్నారు. కాంగ్రెస్ని మేము ఎందుకు ఓటేసి గెలిపించినాము, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేస్తున్న దానికి చాలా బాధ ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. అండ్ నీటి సమస్య కూడా చాలా కాలనీల్లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ సమస్య? అధికారులు స్పందించకపోవటం వల్ల ఏం జరుగుతూ ఉంది మీ డివిజన్లో? నీటి సమస్య అంటేనా, ఆల్రెడీ మిషన్ భగీరథ మొత్తం రాష్ట్రంలోనే మొత్తము మంచినీళ్ళు ఇస్తా అని చెప్పిన నాయకుడు, మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటు వేయకుండా అని చెప్పిన నాయకుడు మంచి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అసెంబ్లీలోనే ఆ మాట చెప్పి మిషన్ భగీరథ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా నీళ్ళు ఇచ్చిండు. అదేవిధంగా మన ఈ రామచంద్రాపురం డివిజన్లో కూడా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటికి మంచినీరు అందించారు. అన్ని రోజులు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఎక్కడ కాలుష్యం లేదు. ఏది జరిగినా టైం టు టైం ఉంటుండే. అట్లాంటి పరిస్థితిని వదిలేసి ఈరోజు ఈ సెవరేజ్ ప్రాబ్లం వల్ల, ఏదైతే సెవరేజ్ ప్రాబ్లం వల్ల ఆ వాటర్ సింక్ అయిపోయి మన మంచినీళ్ళ దాంట్లో కాలుష్యం అయిపోయి ప్రజలు కనీసము వాళ్ళు తాగుదాం కాదు, చేతులు కడుక్కుందామన్నా కానీ మంచినీళ్ళు లేని పరిస్థితులలో ఈరోజు రామచంద్రపురం చాలా ఘోరంగా బాధపడుతున్నారు పబ్లిక్. అండ్ పవర్ సప్లై సరిగ్గా ఉండదు మా డివిజన్లో అని చెప్పి చాలామంది జనాలు చెప్తూ ఉన్నారు. చిన్న గాలి వచ్చినా కరెంటు తీస్తారు, చిన్న వాన పడినా కరెంటు తీస్తారు, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అని చెప్పి మీరు కూడా రిప్రజెంటేషన్లు ఇస్తున్నట్టున్నారు. ఏంటి ఈ సమస్యకి కారణం? సమస్యకి కారణం ఏంటంటే అన్న, ఏదైతే ఈ పవర్ సప్లై ఉందో నాణ్యమైన విద్యుత్ లేదు. అంతకుముందుకు ఏదైతే మన ఈ ట్రాన్స్ఫార్మర్లే కానీ, ఇది సబ్స్టేషన్లే కానీ, మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో రామచంద్రపురంలో సబ్స్టేషన్ కోసం ఎక్కడ కూడా జాగా లేకపోతే కూడా ఇక్కడ మన హైవేకి, నేషనల్ హైవేకి దగ్గరగా ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఒక సబ్స్టేషన్ కూడా వేసి మనకు కావాల్సిన ఫీడర్ని ఆడ ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసం 24 అవర్స్లో ఏ క్షణం కూడా రెప్పపాటు కరెంటు పోకుండా ఉండడం కోసం అధికారులు కూడా, అడ్మినిస్ట్రేషన్ అలా ఉండే, అధికారులు కూడా భయంతో పనిచేస్తుండే. ప్రతి ప్రజలు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాండ్గా జవాబుదారీగా పనిచేస్తుండే. అట్లాంటి పరిస్థితిని వదిలేసి ఈరోజు కరెంట్ పోతే పోయిందిలే, ఒకవేళ ప్రజలు పోయి అన్న 4 గంటలు అయింది కరెంటు ఇంకా రాలేదంటే కూడా కనీసము వాళ్ళు జవాబు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ లేదు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు, వాళ్ళు ఎక్కడ కూడా పవర్ సప్లై కరెక్ట్గా చేస్తలేరు. ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. రేపు వచ్చేటకల్లా ఏదైతే ఏ పవర్ తోటైతే కాంగ్రెస్ గద్దెక్కిందో ఆ పవర్నే ప్రజలకు లేకుండా ఈ
ఎలక్ట్రిసిటీ పవర్ని లేకుండా చేస్తారు కాబట్టి అదే పవర్ లేకుండా కాంగ్రెస్ని మొత్తం గద్దదించడం ఖాయం. ఇన్ని చెప్తా ఉన్నారు, అధికారులు స్పందించట్లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆర్సీపురం బాగా వెనకబడిందని చెప్పి మేము రోజు చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. పొద్దున్న లేస్తే మీ పార్టీ మారిన మాజీ కార్పొరేటర్ అధికారులను ఎంబట పెట్టుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగా చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం కదా ప్రతిరోజు. స్పందించట్లేదని మీరు అంటున్నారు, పొద్దున్న లేస్తే రోడ్ల మీద అధికారులను వేసుకొని తిరుగుతున్నాం అనేది ఆ పార్టీ నాయకుల వర్షన్గా కనిపిస్తూ ఉంది కదా. ఖచ్చితంగానా కొందరు పనిచేస్తారు, ఫోటోల కోసమే పనిచేస్తారు, కొందరు వీడియోల కోసం పనిచేస్తారు. నేనేమంటున్నాను, పబ్లిక్ కోసం పనిచేసే నాయకులు కావాలి ఈరోజు. ఎందుకంటే పబ్లిక్ బాధలు తెలిసిన నాయకుడు ఉండాలి, ప్రజలల్లో ఉండే నాయకుడు కావాలి. మరి ఓన్లీ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ఈ సోషల్ మీడియాలో వచ్చిందంటున్నారు. వాస్తవంగా మీరు సోషల్ మీడియా చూసే వాళ్ళు అందరూ కూడా అట్లే అనుకుంటారు. కానీ ఈడ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో మాత్రం ఎటువంటి పరిష్కారం జరుగుతలేదు. అధికారులు వచ్చినా ఎవరు వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం పని చేస్తలేరు. ఎక్కడ వేసినా గొంగడు ఆడనే ఉంది. అండ్ మీ డివిజన్కి సంబంధించి ఒక మంచి రైతు బజార్ నిర్మాణం జరిగింది. రైతులు, చిరు వ్యాపారులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అలాట్ చేయలేదంట కదా, నాతో 2-3 చెప్పిన మాట. ఏం జరిగిందా? రైతు బజారు ఇక్కడ మీ గవర్నమెంట్లో కట్టిందా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కట్టిందా? అన్న, మన బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే, మా గవర్నమెంట్లోనే కట్టింది. అది పెద్దలు మైపాల్ రెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, మరి మా కార్పొరేటర్లు అప్పుడు బీఆర్ఎస్కి 2 ఉండే, అందరూ మళ్ళీ మా కార్యకర్తలు అందరూ కూర్చొని ఆడ ఒక చిరు వ్యాపారులకు ఒక ప్లేస్ లేదు, ఆడ ఉన్నది రైతు బజార్ది. ఫస్ట్ కేటాయించింది కూడా రైతు బజార్కే. అది కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించి మొత్తము ఏదైతే మార్కెట్ ఉందో దాన్ని అక్కడ కేటాయించేస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా పబ్లిక్కి ఈజీగా ఉంటుంది, మార్కెట్ జరగడానికి ఈజీగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు కూడా ఇప్పుడు ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సౌకర్యం కలిగించినట్టు ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని హరీష్ రావు గారి నేపథ్యంలో మంచి ఆలోచనతోటి అది పెద్ద బడ్జెట్ తోటి నిర్మాణం చేశారు. ఆ మార్కెట్ కూడా చాలా విస్తారంగా నాన్ వెజ్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్ అనేటి డిఫరెంట్ షెడ్స్ వేసేసి సపరేట్గా అక్కడ అలాట్మెంట్ చేసే విధంగా, వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా మంచి కట్టి మంచి బ్యూటిఫుల్గా చేసినటువంటి ఆ మార్కెట్ని మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చి చేసింది ఏం లేదు. కనీసం దానికి అలాట్మెంట్ చేసి యాక్షన్ పెట్టేసి అలాట్మెంట్ చేసేసి దాన్ని కేటాయించేసి దాన్ని మార్కెట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కానీ ఆ పని చేస్తలేరు వాళ్ళు. ఏదైతే ఉన్నారో ఈ చిరు వ్యాపారుల దగ్గర డీడీలు కట్టుకొని సుమారు దగ్గర 4-5 నెలలు అయిపోయింది ఒక్కొక్కరి దగ్గర. చిరు వ్యాపారులు వాళ్ళు చేసేది ఏంది? చిరు వ్యాపారి, ఒక కూరగాయల వ్యాపారి ఏదైనా పని చేస్తే ఒక 5,000 తోటి కూడా కూరగాయలు అవి ఇవి 10 కిలోలు అట్లా తీసుకొచ్చుకొని వ్యాపారం ఒకరోజు గడిపేసి వాడిని ఇల్లు గడవడానికి, వాడి ఫ్యామిలీ గడవడానికి కోసము పనిచేస్తారు, సరిపోతాయి. అటువంటిది 7-8 వేలు, 15,000, 14,000 అప్పులు తీసుకొచ్చేసి ఆడ యాక్షన్లలో అది ఓపెన్ యాక్షన్ పెట్టారు. చిరు వ్యాపారులకు ఎంత కట్టుకుంటారో అక్కడ జరిగే వ్యాపారానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో కేటాయించి చేయాలి. దానికి కూడా ఈ గవర్నమెంట్లో ఏం చేశారంటే యాక్షన్ పెట్టి ఏం చేశారు, నీకు నాకు పోటీ, ఎవరైనా అవసరం ఉన్నోడు పాడతాడు, అవసరం లేనోడు పాడతాడు. ఏదైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి గుర్తించి ఒక మంచి ఒక రెంట్ కానీ అది ఏదైనా కరెక్ట్గా నిర్ధారించి ఒక స్లాబ్ ప్రకారం చేస్తే అందరికీ హెల్ప్ జరిగేది. అట్లా కాకుండా ఓపెన్ యాక్షన్ పెట్టడం, మైదానంలో కొట్లాట పెట్టడం, వాళ్ళతోటి యాక్షన్ పాటించడము, ఒక 4,000 కూడా పోనీ చిన్న షెడ్ అటువంటి దుకాణానికి 14-15,000 కూడా పోటీలో పాడుకోవడం జరిగింది. ఈరోజు అట్లా వాళ్ళు డీడీలు కట్టినా కానీ ఒక 5 నెలలు అయిపోయింది. ఇప్పటికీ దానికి అలాట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. దాన్ని ఏవైతే బ్యాలెన్స్ ఉన్న దానికి మళ్ళీ రీటెండర్ కాల్ ఫర్ చేసింది లేదు. కాబట్టి నేనేమంటున్నాను, ఒకవేళ పనిచేసే గవర్నమెంట్ మనం చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అభివృద్ధిని కూడా వీళ్ళు మెయింటైన్ చేయని దుస్థితిలో ఉన్నారు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, వాళ్ళకి ఇక్కడ ఉన్న సమస్యలు తెలియదు, ఏ పరిపాలన తెలియదు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కూడా మొద్దు నిద్రపోతున్నారు, ఎక్కడోళ్ళు అక్కడ పండుకుంటున్నారు, ఏం పని చేస్తలేరు. అది కూడా మళ్ళీ కేటాయించి ఎంబడే తెరవాలని, మళ్ళీ రీటెండర్ కాల్ ఫర్ చేయాలని, వాళ్ళకి అలర్ట్ చేయాలని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి,
ఆర్సీపురం డివిజన్లో రాయి సముద్రం చెరువు అతిపెద్ద చెరువు, చాలా ఫేమస్ చెరువు. దానికి ప్రతిసారి నిధులు వస్తూ ఉంటాయి అని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు చూస్తూ ఉంటాం. అభివృద్ధి విషయంలో రాయి సముద్రం చెరువు కొంత వెనకబడినట్టుగానే అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఏంటి ఈ చెరువుకి సంబంధించి గత ప్రభుత్వంలో మీరేం చేశారు? ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఏమన్నా పనులు జరిగాయా? ఈ 2.5 ఏళ్ళలో అయితే అసలు గడ్డి పీకింది కూడా లేదు. ఈ 2.5 సంవత్సరాల రాయి సముద్రం చెరువు మీద. అంతకుముందుకు ఏదైతే మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే ఈ గుర్రం డెక్కు తీయడం కానీ, కొంచెము ఆ చెరువు కట్ట పెంచడం కానీ, దాని మీద రోడ్ వేయడం కానీ, కొంతవరకు దాని మీద అభివృద్ధి చేయడం అంటే ఇప్పుడు ఏది మన వాకింగ్ ట్రాక్ చేయడం కానీ, అవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే చేసినాయి. ఈ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలలో ₹1 కూడా దానికి కేటాయించలేరు. ఒక్క గడ్డి పూస కూడా దాన్ని పెట్టలేరు, తీయలేరు. దాన్ని అభివృద్ధి చేసింది లేనే లేదు. అండ్ ఈ జీహెచ్ఎంసీ వర్కర్లకి సంబంధించి అసలు వాళ్ళు రారు, ఊడవరు అని చెప్పి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. జీహెచ్ఎంసీ వర్కర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందా ఏంటి, ఎట్లా డివిజన్లో పరిస్థితి? అయితే ఏదైతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సర్కిల్ ఆఫీస్ చేంజ్ చేసింది. దీనికోసం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, టోటల్ మన సంగారెడ్డి ఫస్ట్ జిహెచ్ఎంసీలో కలిసింది ఒక మన రామచంద్రాపురం డివిజన్. తెలంగాణ రాకముందు సంగతి చెప్తున్నాను, ఫస్ట్ జిహెచ్ఎంసీ కలిసినది రామచంద్రాపురమే. అయినా కానీ దానికి రామచంద్రాపురం ఫస్ట్ కలిసింది, కనీసము ఆ పేరు కూడా పెట్టకుండా అమీన్పూర్ పేరు పెట్టారు. అమీన్పూర్ సర్కిల్ తీసుకుపోయి ఇప్పుడు రామచంద్రాపురంకి ఒక 6 కిలోమీటర్ దూరంలో పెట్టారు. నేనేమంటున్నాను, ఏదైతే సర్కిల్ పేరు పెట్టిన దానికి అభ్యంతరం లేదు, కాకపోతే రామచంద్రాపురంని ఎందుకు పేరుగా పెట్టలేరు? దానికి ఆ రామచంద్రాపురం పెట్టడానికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఫస్ట్ రిప్రజెంటేషన్ మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అయ్యా, మాది ఇది ఫస్ట్ జిహెచ్ఎంసీలో రామచంద్రాపురం ఫస్ట్ మా వార్డు కలిసింది, ఈ రామచంద్రాపురంని పేరు ఇట్లనే కొనసాగించండి, సర్కిల్ పేరు మార్చండి, సర్కిల్ ఆఫీస్ అక్కడ కాకుండా ఇక్కడ సెంటర్లో పెట్టని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు శానిటేషన్ దానికోసం అడిగినావు, శానిటేషన్ది సర్కిళ్ళు పెంచినాయి, జిహెచ్ఎంసీలో వార్డులు పెంచినంత మాత్రాన అభివృద్ధి జరగదు. అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది? దానికి కావాల్సిన వనరులు కూడా ఇవ్వాలి. వనరులు ఏంటి? ఖచ్చితంగా శానిటేషన్ విషయం తీసుకుందాం. శానిటేషన్ కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఉందో ఆ మ్యాన్ పవర్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాలి. మ్యాన్ పవర్ తీసుకోలేరు, ఉన్న వాళ్ళని తీసేసారు, ప్లస్ వాళ్ళకు జాబ్ సెక్యూరిటీ లేదు. ప్లస్ మ్యాన్ పవర్ని ఇమ్మీడియట్గా తీసుకొని సర్కిళ్ళు వార్డులు ఎట్లయితే పెంచిర్రో మ్యాన్ పవర్ని కూడా అట్లనే రిక్రూట్ చేసి డెవలప్మెంట్ చేస్తే శానిటేషన్ కొంచెం ఎక్కడక్కడ చెత్త, ఇప్పుడు చూడండి మీరు ఏ డివిజన్కి పోయినా కానీ ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి ఇప్పుడు సెవరేజ్ ప్రాబ్లము సేమ్ అట్లనే ఉంది. కాబట్టి మ్యాన్ పవర్ను కూడా తీసుకోవాలి, డివిజన్ పెంచినంత మాత్రాన కాదు, మ్యాన్ పవర్ పెంచుకొని ఈ ప్రాబ్లమ్స్ పబ్లిక్కి లేకుండా చూడాలని కోరుతున్నాం. అసలు విషయానికి వస్తే ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పనులు జరగట్లేదని మీరు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు మీ పార్టీ నుంచి మీ పార్టీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్ పుష్పా నగేష్ గారు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్లోకి వెళ్ళి గల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు పొద్దున్న లేస్తే రోడ్ల మీదే ఉంటున్నారు కదా. ఓకే అన్న, అది ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఈ ఎక్కడ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి ప్రయత్నం వారిది. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది మేమే మొత్తం చేసేసినాం అనుకునేది జీరో. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత చేసినా కానీ ఇంకా చేయవలసింది ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ పెరుగుతుంటారు, కాలనీలు పెరుగుతుంటాయి, ఇల్లులు పెరుగుతుంటాయి. ఇవాళ ఒక ఇల్లు ఉంటుంది, దానిపైన మళ్ళీ అప్స్టేర్ వేయడం ఉంటుంది, లేకపోతే ప్లాట్లు సపరేట్ కట్టడం ఉంటుంది, ఎక్స్పాన్షన్ ఉంటుంది. పబ్లిక్ పెరుగుతారు, అవసరాలు పెరుగుతుంది, డెవలప్మెంట్ కూడా దాని తగ్గట్టు పెరుగుతూనే ఉండాలి, పని చేస్తూనే ఉండాలి. ఎప్పటికీ అభివృద్ధికి అంతం అనేది ఉండదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పార్కుల విషయమే మనం మాట్లాడుతున్నాం. మీ డివిజన్లో కొన్ని కాలనీల్లో వివాదాస్పద భూముల్ని క్లియర్ చేసి మంచి మంచి పార్కులను కూడా కార్పొరేటర్ గారు అభివృద్ధి చేశారు. సరే, ప్రభుత్వాలు ఏవైనా కానీ అప్పుడు మీ బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, బాగానే పనిచేస్తున్నట్టు ఏం అనిపించట్లేదా మీకు? వాళ్ళు పని చేశారు కదా గతంలో.
గతంలో వాళ్ళు పనిచేసారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఎవరు వ్యక్తిగతంగా ఎవరు పనిచేయడం ఉండదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు కూడా మైపాల్ రెడ్డి గారు, మన అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు పెద్దలు, వీళ్ళు ఇద్దరే ఆధ్వర్యంలోనే ఇద్దరికి కార్పొరేటర్లకు అందరికి కూడా టికెట్లు ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా ఇద్దరే వాళ్ళు గెలిపించడం జరిగింది. ప్లస్ కాలనీలో ఎప్పుడైనా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రాబ్లంకి ముందుండి చూసుకొని ప్రాబ్లం క్లియర్ చేసేది మైపాల్ అన్ననే. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు వచ్చి దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి అనేది, ఇప్పుడు ఈ కార్పొరేటర్ స్పెషల్గా సొంతంగా పోయి క్లియర్ చేసింది ఎప్పుడు కూడా లేదు. పెద్దలు హరీష్ అన్న, మైపాల్ అన్న, భూపాలన్న సహకారంతో ఈ అభివృద్ధి జరిగింది తప్ప వ్యక్తిగతంగా చేసింది ఏది లేదని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే సాయినగర్ థీమ్ పార్క్కి సంబంధించి కొంత భూమి వివాదం ఉంది. ఆ వివాదాన్ని స్వయంగా కార్పొరేటర్ పుష్పా నగేష్ గారు ఎప్పటికప్పుడు అక్కడ కాలనీ వాసులతో మాట్లాడి క్లియర్ చేశారు అని చెప్పి నేను చెప్తున్న మాట కాదు, నా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన మాట నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా చేసినామని చెప్తారు కానీ చేయలేదని ఏ లీడర్ చెప్పాడు. కానీ వాస్తవం జరుగుతున్నది ఏంది, ఆడ ఉన్న కాలనీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయిన్లో హరీష్ అన్న గారు కాలనీ వాసులకు మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చి హరీష్ అన్న గారిని మాట ఇచ్చేసి బాధ్యత మైపాల్ అన్నకు అప్పచెప్పాడు. ఎమ్మెల్యే మైపాల్ అన్న గారు ఆ పార్క్ని హరీష్ అన్న గారు కలిసి ఆ థీమ్ పార్క్ని ఏర్పాటు చేయించి దాన్ని బ్యూటిఫికేషన్ చేసేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, హరీష్ అన్న మెయిన్ దానికి కీరోలు, మైపాల్ అన్న ఖచ్చితంగా ముగ్గురు కలిసి ఈ పని చేశారు. కానీ నేనే చేసిన అనేటోళ్ళు ఎవరు కూడా ఎప్పటికీ ఉండరన్న. మేము మనమందరం అనేటోడు మాత్రమే ఎప్పటికి ఉంటాడు. నేను అనే అహంలో ఉన్నాడు ఎప్పుడు కూడా ఈ ప్రజల కోట్ల ఎప్పుడు నిలబడలేడు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు, మంత్రులను కూడా కలుస్తూ ఉంటారు రెగ్యులర్గా. పొన్నం ప్రభాకర్ మంత్రి ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. ఆయన దగ్గరికి వెళ్ళి జీహెచ్ఎంసీకి రామచంద్రాపురానికి ఏం కావాలో అవి తెస్తున్నాము అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు చూస్తే అర్థమవుతుంది. ఎట్లా చూస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొనసాగటాన్ని? మాకు అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. వాళ్ళు ఏ పార్టీకి పోయారు, ఆ పార్టీకి పోయారు, ఈ పార్టీకి పోయారు అని నాకు అనవసరం. ఏదైతే మాకు ప్రత్యర్థిగా ఉంటారో మేము ప్రత్యర్థిగానే చూస్తాం. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు తిరగడం అయినా వాళ్ళు వాళ్ళ దగ్గర పోయినా ఎవరి ప్రయత్నం వాళ్ళది. ఈ సమాజంలో ఎవరి ప్రయత్నం వారు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని. కానీ ఈసారి మాత్రం ఇక్కడ రామచంద్రాపురం డివిజన్లో ఖచ్చితంగా ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. అది ఎవరు ఏ పార్టీలైనా, ఏ పార్టీలు కలిసి వచ్చినా, ఎవరు ఏం చేసినా కానీ రామచంద్రాపురం డివిజన్ మీద బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. అండ్ కొన్ని మీ వ్యక్తిగత విషయాలు అనుకోండి, మీది సుమారు 15 ఏళ్ల నిరీక్షణ అనుకోవచ్చు. గతంలో కూడా మీ వరకు వచ్చి టికెట్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. ఏంటి మరి ఈసారి ఏమన్నా అవకాశం ఉందా, మళ్ళీ మీ వరకు వచ్చి పక్కన పెట్టే పరిస్థితులు ఉన్నాయా? అన్న, ప్రతిసారి కూడా జరిగేది అదే జరుగుతుంది. ఆల్రెడీ 2 సార్లు జరిగింది. అది నాకు కంటే కూడా పబ్లిక్ చూస్తున్నారు ఎక్కువ. ఏదైతే మా రామచంద్రాపురం డివిజన్ పబ్లిక్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు కూడా నీకు అన్యాయం జరిగింది, ఈసారి నువ్వు మళ్ళా అన్యాయం కానీయకు, ఖచ్చితంగా నువ్వు ఉండాలని నాకంటే కూడా పబ్లికే ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, నువ్వు ఏదేమైనా సరే టికెట్ తెచ్చుకొని నువ్వు ప్రచారం కూడా చేయకు, ఖచ్చితంగా నిన్ను గెలిపించే బాధ్యత మాది అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వదలొద్దని ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే మైపాల్ అన్న గారి నాయకత్వంలో మేము 22 సంవత్సరాలు, మీరు 15 సంవత్సరాలు అంటారు కన్నా, మేము 22 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లోనే ఉన్నాం. ఈ 22 సంవత్సరాలు కూడా పబ్లిక్లో ఏ డిపార్ట్మెంట్లోనైనా కానీ మీరు నన్ను కాదు, ఇక్కడ నన్ను కూర్చోబెట్టి మీరు అడగడం కాదు, మీరు పబ్లిక్లో పోయి వాయిస్ తీసుకోండి. ఒకటి ఎంఆర్ఓ డిపార్ట్మెంటే కానీ, జిహెచ్ఎంసీఏ కానీ, పోలీస్ స్టేషన్లే కానీ, శానిటేషన్లేనే కానీ, మన వాటర్ వర్క్స్లోనే కానీ, మరి అది ఎలక్ట్రిసిటీలనే కానీ, స్కూల్స్ కాలేజీలలోనే కానీ, సావుల బతుకులనే కానీ, ఏ విషయంలో అయినా కానీ 24 hours అవైలబుల్గా ఉండే లీడర్ ఎవరన్నా అని మీరు రామచంద్రపురంలో పోయి ఎవరిని అడిగినా కానీ, ఏ గల్లీకి పోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళే మీకు సమాధానం చెప్తారు. నేను కూడా 22 సంవత్సరాల నుంచి ఏది ఆశించకుండా
పబ్లిక్ దగ్గర నేను నాకు ఒక పెద్ద మనిషి చెప్పిండు, మనం ఏదైతే ఒక పని చేస్తామో వాళ్ళ జీవితాంతము కృతజ్ఞతగా ఉండాలంటే వాళ్ళతోటి ₹1 పెట్టియద్దు, ప్లస్ వాళ్ళ దగ్గర ఛాయ్ కూడా తాగొద్దు అనేది ఒకటి నాకు మా పెద్ద మనిషి చెప్పిన మాట. నేను ఈరోజు కూడా అదే పాటిస్తున్నాను. ఈ 22 సంవత్సరాలలో కూడా నేను ఎంత ఒక 2000 రేషన్ కార్డులు చేయించిన, ఓ 1500 1800 మందికి పెన్షన్లు ఇప్పించిన, వృద్ధాప్యమే కానీ ఇది కానీ. చావులు బతుకులు అయితే ఏదైతే చనిపోతే ఖచ్చితంగా ప్రతి సాగుకు పోతాను, అక్కడ గరీబోళ్ళు ఉంటే కంపల్సరీ నాకు తోచిన సాయం చేస్తాను. కానీ చాలామంది ఈడ నాయకులు ఆ సాగు దగ్గర కూడా పోయి ఫోటోలు దిగి ఫోటోలలో వేసుకోవడము నాకు నచ్చదు. నేను 22 సంవత్సరాల నుంచి కూడా అన్ని పనులు చేస్తున్నాను, కానీ ఇప్పుడు వరకు ఏడ కూడా నేను ఫోటో తీసుకొని ఆ ఫోటో తీసుకుపోయి ఫోటోలు పేపర్లలో వేయించుకోవడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడం కానీ, ఆ గ్రూపులను పిలుచుకొని మీకు చేసిన అని చెప్పడం కానీ ఈరోజు వరకు కూడా చేయలేడు. మైపాలని ఒకటే చెప్తాడు, కుడి చేతితోటి సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియద్దు అంటాడు. నేను ఆయన శిక్షణలలో ఉన్నా, ఆయన ఆచరణలో నేను పనిచేసిన కాబట్టి ఆయన నేర్పింది అది, నేను చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్గం, ఆదర్శ్ రెడ్డి వర్గం అని చెప్పి 2 వర్గాలు అయినాయి ఈ నియోజకవర్గంలో. వాళ్ళిద్దరి మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆర్సీపురం నుంచి మీకు బీఫామ్ వస్తే ఆదర్శ్ రెడ్డి గారు మీకు సహకరిస్తారా? ఎలా ఉంటారు అసలు ఆదర్శ్ రెడ్డి గారు మీకు ఆయనకి మధ్య? అన్న, ఆదర్శ్ రెడ్డి గారు కానీ మైపాల్ అన్న కానీ మేము కానీ అందరము ఒక బీఆర్ఎస్ ఫ్యామిలీ మనుషులమే. హరీష్ అన్న మాకు పెద్ద మనిషి. ఆ హరీష్ అన్న అడుగుజాడల్లో మేము అందరం కూడా పనిచేస్తాము. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో మైపాల్ అన్న, ఆదర్శ్ అన్న అందరూ కలిసే పనిచేశారు. మీరు అంటారు కదా వర్గాలు ఏమీ లేవు, అంతా ఒకటే వర్గం, బీఆర్ఎస్ వర్గం. అటువంటి మీకు ఎవరు చెప్పారో ఎవరు విన్నారో కానీ మా కార్యకర్తలలో కూడా అటువంటి భేదభావన లేదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పార్టీకే పనిచేసారు. ఇద్దరు కూడా పార్టీ కోసమే పనిచేసారు. మొన్న 5 మున్సిపల్ ఎలక్షన్లలో కూడా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా దిమ్మ తిరిగేటట్టు బుల్లెట్ దించిండు. కాబట్టి ఈసారి కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఇద్దరి నేపథ్యంలోనే మొత్తం మన 9 డివిజన్స్లలో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. ఎటువంటి డౌట్ లేదు. 100కి 100% దీంట్లో వర్గాలు లేవు. అంతా ఒకటే వర్గం, ఒకటే ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఫ్యామిలీ. అంతా పెద్ద మనిషి కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఖచ్చితంగా ఒకటే ఫ్యామిలీలుగా ఉన్నాం. మీ పార్టీలో కూడా తీవ్ర పోటీ కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చాలామంది ఆల్రెడీ బీఫామ్ మా జేబులో ఉంది, మా వెనక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారికి నేనే ప్రధాన అనుచరుణ్ణి అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అనేది ఒక వాదన. ఏం చెప్తారు? చాలామంది పోటీకి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కదా మీ పార్టీలో? అన్న, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు, ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, మైపాల్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మైపాల్ రెడ్డి గారికి తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి ఎవరున్నారు, ఫస్ట్ నుంచి ఎవరు లేరు. బీఫామ్ జోబులో పెట్టుకొని అని ఎవరైతే పిచ్చి మాటలు మాట్లాడుతారో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా, బీఫామ్లు ఎప్పుడు కూడా ఎంత తెలివి తక్కువలో అయితే అంత పిచ్చి మాటలు మాట్లాడతారు. నాయకత్వమే అన్నప్పుడు నాయకుడుగా తప్పు మాటలు మాట్లాడొద్దు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. బీఫాము అనేది ఎలక్షన్ డిక్లేర్ అయిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ ఏదైతే పార్టీ రిపోర్ట్ ఉంటుందో, పార్టీకి డిక్లేర్ చేసిన క్యాండిడేట్ ఉంటాడో ఆ క్యాండిడేట్కి ఎలక్షన్ నామినేషన్ వేసే 1-2 డేస్ బిఫోర్ ఇచ్చేటువంటి బీఫామ్ని ఈరోజు ఎంత పిచ్చోళ్ళు అయితే నా దగ్గర ఉంది, నాకే ఇచ్చినామని మూర్ఖంగా తెలివి తక్కువ మాటలు మాట్లాడుతారు. దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మాటలు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే పబ్లిక్ని తప్పదో పట్టియద్దు. ఈ బీఫామ్ అనేది టీఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది? వ్యక్తిగతంగా తీసుకుంటుంది. పార్టీ క్యాండిడేటా కాదా అని చూసుకుంటుంది. ప్రతి పార్టీకి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది చూసుకుంటాడు. పార్టీకి లాయల్గా ఉన్నాడా లేదా చూసుకుంటుంది. మళ్ళీ పార్టీ చెప్పినటువంటి ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో, ఇప్పుడు ఉదాహరణకి నన్నే తీసుకోండి, పార్టీకి చెప్పిన మాటకే నేను కట్టుబడి
2 సార్లు కూడా నా టికెట్ నేను వదిలేసుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. పార్టీ నన్ను ఏదైతే చెప్పింది ఈసారి కూకోండి, నెక్స్ట్ టైం చూద్దాము, నెక్స్ట్ టైం చేద్దామని చెప్పి 2 సార్లు కూడా నాకు చెప్పిర్రు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకి పార్టీకి కట్టుబడే నేను ఖచ్చితంగా డ్రాప్ అయినాను, పార్టీకి పనిచేసినాను. పార్టీకి పనిచేసి మన క్యాండిడేట్లని మన పార్టీ ఎవరైతే నిర్ణయించారో వాళ్ళకి 24 అవర్స్ వాళ్ళ ఇంటోళ్ళ కంటే కూడా నేను ఎక్కువ పనిచేసి గెలిపించిన, ఇది అందరికీ తెలుసు. అండ్ ఈసారి ఎన్నిక చాలా టఫ్గా ఉండబోతుంది. రామచంద్రాపురం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రచారం చేయబోతుంది, అధికార పార్టీ కాబట్టి. బీజేపీ కూడా దాని ప్రభావం చూపించబోతుంది అంటున్నారు. మొదటగా కాంగ్రెస్ పోటీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీతో కాంగ్రెస్ అభ్యర్థులు? ఇప్పుడు కార్పొరేటర్గా పనిచేసిన మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్ వాళ్ళు టికెట్ మాదే అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. నేను పార్టీలలో వ్యక్తిగతంగా నేను పోవట్లేదు, వ్యక్తిగతం నాకు అనవసరము. ఎందుకంటే మనకు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు చెప్పిన మాట ప్రకారం పార్టీ అన్నారు. పార్టీ కాంగ్రెస్ లాగానే చూస్తాం మేము, కానీ మాకు కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ మాకు ఆపోజిట్ కిందనే. ఇంకొక విషయము, ఏదైతే వాళ్ళకు అక్కడి నుంచి టికెట్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రామచంద్రాపురంలో కంకణబద్దులయ్యారు. ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఎన్ని బాధలు పడుతుందో చూస్తున్నారు. ఎందుకంటే మీరు గల్లీలో ఎప్పుడైనా కానీ చూడండి, ఎప్పుడు లేనిటువంటి సమస్యలు ఈ 2-3 సంవత్సరాల నుంచి, ఈ సంవత్సరం 1 ఇయర్ నుంచి అయితే చాలా దారుణంగా ఉంది. మనము జిహెచ్ఎంసీలో ఉంటున్నామా, మారుమూల ప్రాంతంలో ఉంటున్నామా అనే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రతి గల్లీలా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్ని మోసాలే చేశారు. ఆ రోజు అందరినీ మోసం చేసి అన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి పబ్లిక్ ఆశ చూపించారు. ఒకసారి చూసినందుకు వాళ్ళు ఈరోజు ప్రతిరోజు కూడా బాధపడుతున్నారు. కనీసం పండుకుందామంటే ఇంట్లో కరెంట్ లేని పరిస్థితులలో, నిద్ర కూడా పోలేని పరిస్థితులలో ఉన్నారు. కాంగ్రెస్కి ఓటేసి ఇంత పని అవుతుందనే బాధలు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో టోటల్గా కూడా మ్యాక్సిమం అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది. మొత్తం ఏదైనా కానీ బీఆర్ఎస్ జెండా ఎగరడం కానీ బీజేపీ కూడా మంచి పోటీ ఇవ్వబోతుంది అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. మీ రామచంద్రాపురంలో కూడా మంచి బీసీ నాయకులు ఉన్నారు, ఆ పార్టీలో కూడా బీజేపీలో కూడా. ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్తో పోటీ ఉంటుందా, బీజేపీతో పోటీ ఉంటుందా మీకు బీఆర్ఎస్? మాకు వాస్తవంగా చెప్పాలంటే ఎవరున్నా పోటీగా అనుకోవట్లేదు. ఎందుకంటే మా రామచంద్రాపురం డివిజన్ అంటేనే బీఆర్ఎస్కి కంచుకోట. ఎందుకంటే ఏ ప్రోగ్రాం తీసుకున్నా, ఏ ఎలక్షన్లు తీసుకున్నా, ఇప్పటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రామచంద్రాపురంలో వేరే జెండా ఏది ఎగరలేదు, ఎగరదు. 100కి 200% ఎవరైనా కానీ తిప్పికొట్టే దమ్ము ధైర్యము ఉన్న నాయకులు మా దగ్గర ఉన్నారు. కార్యకర్తలు అందరికంటే గట్టిగా ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈసారి చేసిన తప్పు మళ్ళా చేయకుండా, మళ్ళా వాళ్ళు ఏం చేస్తారో ఏం చూడకుండా చేసిన నాయకత్వం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను నమ్ముతున్నారు పబ్లిక్. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే చెప్పిర్రో అవి ఖచ్చితంగా చేసిర్రు. ఖచ్చితంగా ప్రతి 10 ఇళ్లలో 8 బీఆర్ఎస్ ఇళ్ళే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా కరువుగట్టి ఉన్నాడు. ఖచ్చితంగా మంచి కషితోటి ఉన్నారు. కాబట్టి పెద్ద మెజారిటీ తోటి రామచంద్రాపురం గడ్డ మీద బీఆర్ఎస్ మన జిహెచ్ఎంసీలోనే హయ్యెస్ట్ రికార్డ్గా గెలవాలని అనుకుంటున్నాం. అండ్ పరమేష్ యాదవ్ అనే వ్యక్తి గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా అందరికీ తెలుసు. కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో వాళ్ళ పేరు వినపడినప్పుడు పరమేష్ యాదవ్ కూడా దాని వెనక ఉన్నాడు అని చెప్పి మీ ప్రత్యర్థులు చేసే ఆరోపణ. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఆర్సీపురం డివిజన్లో వసూళ్లకు పాల్పడిన వాళ్ళలో పరమేష్ యాదవ్ ఒకడు అని మీ ప్రత్యర్థులు అంటూ ఉన్నారు. వాళ్ళకైనా చెప్పదలుచుకున్నారా? ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి రామచంద్రాపురం డివిజన్లో ఏ వసూలు చేయడానికి ఏమీ లేవు. ఒకటి ప్లస్ అటువంటి పరిస్థితి ఆ రోజు అట్లా చేస్తే నేను ఈరోజు ఈ పరిస్థితులు ఉండకపోతుంటే ఫస్ట్ టైమే నేను కార్పొరేటర్ని అయిపోతుంటే. ఎందుకంటే నాకు 2 సార్లు కూడా పైసలు లేవు, డబ్బులు గరీబోడు అని చెప్పి పైసలు పెట్టుకోలేడు, ఎదుటిళ్ళని తట్టుకోలేడు అని మాత్రము నాకు జరిగింది కొంచెం.
కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు మీరు ఏ గల్లీలో తిరిగి ఉండి ఏ మనిషినైనా అడగండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ గిట్ట రామచంద్రాపురంలో కానీ ఎక్కడైనా కానీ పరమేష్ ఎవరి దగ్గరన్నా ఇల్లీగల్గా ₹1 తీసుకుంటే నేను ఎంబడే మొత్తం ఈ రాజకీయమే వదిలేస్తాను ఖచ్చితంగా చెప్తాను. ఫైనల్గా మళ్ళీ ప్రజల్లోకి మీరు అందరికీ తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఏమైనా బస్తీ బాట లాంటి కార్యక్రమాలు ఏమైనా ఎంచుకోబోతున్నారా? ఇప్పటికే మీ పార్టీకి సంబంధించి కొంతమంది గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు, ఓ మహిళ కూడా తిరుగుతున్నట్టుంది. ఇట్లా మీ ప్రోగ్రాం ఏముండబోతూ ఉంది? అయితే నా ప్రోగ్రాం నేను వాస్తవంగా కూడా మీరు ఎవరినన్నా అడగండి, 24 hours అర్ధరాత్రి 1-2 గంటలకు ఫోన్ చేసినా వాళ్ళకి అందుబాటులో పోయే వ్యక్తిని నేను. ఎందుకంటే అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏ యాక్సిడెంట్లే కానీ, ఎవరైనా గొడవలు అయినా కానీ, ఏదైనా ప్రాబ్లం అయినా కానీ, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ, రోడ్ యాక్సిడెంట్ అయినా కానీ, ఎటువంటి ఒక మధ్యలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చిండే, ఏ టైంలో అయినా కానీ ఎనీ టైం మనకు ఫోన్ వచ్చిందంటే పబ్లిక్లో అందుబాటులో ఒక 5-10 minutes లోపలనే వాళ్ళకి అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఎక్కడ పోను, మన లోకల్నే ఉంటా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటుంటారు, నువ్వు రామచంద్రాపురం ఇడవవు, నీకు ఊరు వదిలితే ప్రాణం వదిలినట్టు చేస్తావు నువ్వు అంటే. నేను పబ్లిక్ కోసం ప్రియారిటీగా ఆలోచిస్తా. మనం దూరంగా పోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయలేకపోతే వాళ్ళు మన మీద ఉన్న నమ్మకానికి ఇబ్బంది చేసినట్టు అవుతుందనే ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా నాది ఏది ఉన్నా కానీ 24 hours పబ్లిక్లో ఉండి పని చేస్తాను. ముందు కూడా చేస్తాను. ఒక 22 years నుంచి చేస్తున్నాను. నేను చేసింది ఎప్పుడు చూయించుకోలేను. ఇప్పుడు ఖచ్చితంగా 100% రేపు కార్పొరేటర్గా గెలిచినా వాళ్ళకు ఇంకా ఎక్కువ రెట్టింపైనటువంటి అవకాశంతో, ఎందుకంటే మనకు సంబంధాలు అట్లా ఉంటాయి కాబట్టి పనిని ఖచ్చితంగా ఇంకా ఈజీగా చేయడానికి ఉంటుంది. ఇంకా వాళ్ళకి దగ్గర కావాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. రైట్. పరమేష్ యాదవ్ గారు, మీ 20 ఏళ్ల నిరీక్షణకి ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి గారు, మీ హరీష్ రావు గారు మీ సేవలను గుర్తించి మీకు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపన్న.